హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం BOM ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి యూనిట్ 5కి సంబంధించినవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యూనిట్ 5 వచ్చేసి అథారిటీ, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ సెంట్రలైజేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నథింగ్ బట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజేషన్. అసలు సెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఓకే, సెంట్రలైజేషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, అంటే ఒక సంస్థ లేదా కంపెనీ ఉంది. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి కంట్రోలింగ్ పవర్స్ అన్నీ కూడా, రైట్స్, అథారిటీస్ అన్నీ, డెసిషన్ మేకింగ్తో సహా ప్రతిదీ టాప్ లెవెల్లో ఉన్న ఒక్క పర్సన్కి సంబంధించి, లేదంటే ఎవరైనా ఒకరికి కానీ ఇద్దరికి మాత్రమే ఇస్తే, అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటి అథారిటీ ఇచ్చి వాళ్ళు కింది వాళ్ళని ఆర్డర్స్ ఆర్ కమాండ్స్ చేస్తారన్నమాట ఏం చేయాలో. సో ఇలా డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఓన్లీ హయ్యర్ అథారిటీ దగ్గర ఉంటే దాన్ని సెంట్రలైజేషన్ అనేసి అంటారు. ఓకే, సో ఒక్కసారి చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో, సెంట్రలైజేషన్ ఇంప్లైస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. అంటే డెసిషన్ మేకింగ్ అథారిటీ ఉంటుంది కదా, ఈ అధికారం అనేది, అదే అథారిటీ అంటే గుర్తుపెట్టుకోండి, అధికారం. ఓకే, సో ఈ డెసిషన్స్ అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా అదంతా సెంట్రలైజేషన్ కిందకే వస్తుంది ఆ పవర్ అనేది. ఇట్ ఈస్ సిస్టమాటిక్ అండ్ కన్సిస్టెంట్ రిజర్వేషన్ ఆఫ్ అథారిటీ అట్ సెంట్రల్ పాయింట్స్ in the organization, which means that important executive and operational decisions are made at the higher levels of the organization. So ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన ఆపరేషనల్ డెసిషన్స్, అన్ని డెసిషన్స్, ఏ డెసిషన్స్ అయినా సరే హయ్యర్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది చూసారా, వాళ్ళు మాత్రమే చేస్తే దాన్ని సెంట్రలైజేషన్ అని అంటారు. అకార్డింగ్ టు హెన్రీ ఫయాల్, all that reduces the role and importance of subordinates is centralization. హెన్రీ ఫయాల్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళ రోల్ అనేది తక్కువ ఉండడం, హయ్యర్ లెవెల్ వాళ్ళ రోల్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని సెంట్రలైజేషన్ అనేసి అంటున్నారు. In a centrally oriented management, the decisions and actions of the lower level are subject to prior approval by the హయ్యర్ అథారిటీస్. సో ఇక్కడ ఈ సెంట్రలైజేషన్ లో ఏంటి అంటే, ఈ లోయర్ లెవెల్ వాళ్ళు ఏం చేసినా దానికి అప్రూవల్ కోసం మళ్ళీ హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవి ఓకేనా లేదా అనేసి డెసిషన్స్ ని తీసుకుంటారనమాట. సో దాన్ని సెంట్రలైజేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఉంది. ఓకే, ఆ స్కూల్లో వర్కర్స్ ఉంటారు, టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఇలా అందరూ ఉంటారు. సో వీళ్ళందరూ ఎవరి ఏం ఆలోచించినా ఏం చేసినా అక్కడ అది కంప్లీట్ గా డెసిషన్ మేకింగ్ అనేది ఎవరికి ఉంటుంది, ప్రిన్సిపల్కే ఉంటుంది. సో దాన్ని సెంట్రలైజేషన్ అనేసి అంటారు. ఇంకా మెరిట్స్, దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే, టు ఫెసిలిటేట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. సో స్టాండర్డైజేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. సో ఒక కంపెనీలో, ఆర్గనైజేషన్స్ లో పాలసీస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని స్టాండర్డ్ గా ఉంచడం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది, చాలా సులువుగా నడపడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ దేర్ షుడ్ బి కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ విచ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ సెంట్రలైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కరెక్ట్ గా రన్ అవ్వాలంటే అధికారం అనేది అందరి చేతిలో ఉండొద్దు, అది ఒక్కరి చేతిలో ఉంటేనే రూల్స్ కానీ పాలసీస్ కానీ అన్నీ స్మూత్ గా వెళ్ళిపోతాయి అంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెసిలిటేట్ పర్సనల్ లీడర్షిప్. ఓకే, సో ఇప్పుడు ఒక్కరే లీడర్షిప్ లో ఉంటే వాళ్ళ గైడెన్స్ లోనే అందరూ ఉంటారు కదా, అదే అందరూ లీడర్స్ అవుతే అసలు వినేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ లీడర్ కెన్ గైడ్ ది ఆర్గనైజేషన్ టాక్ట్ఫుల్లీ టువర్డ్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్ ఇఫ్ అథారిటీ ఈస్ వెస్టెడ్ ఇన్ హిమ్. సో అధికారం అనేది ఒక లీడర్ కి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఆర్గనైజేషన్ ని సక్సెస్ సైడ్ తీసుకెళ్ళడానికి, గోల్స్ అచీవ్ చేయడానికి చూస్తాడు. He can take quick and prompt decisions under emergencies and run the organization efficiently only if he is giving authority. సో ఒక ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్ గా రన్ చేయాలంటే అవసరమైనప్పుడు వెంటనే డెసిషన్స్ తీసుకోవాలి. సో అలాంటి ఆ ఎమర్జెన్సీస్ అప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికైనా, ఆర్గనైజేషన్ ఫాస్ట్ గా మంచిగా రన్ అవ్వాలన్నా కూడా ఎప్పుడైనా అథారిటీ ఒక్కరి చేతిలో ఉండాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్, టు ఫెసిలిటేట్ హార్మోనియస్ ఫంక్షనింగ్. ఓకే, సో హార్మోనియస్ ఫంక్షనింగ్ అంటే ఐక్యత కోసం.
హార్మోనీ ఈజ్ మస్ట్ ఇన్ లార్జ్ ఆర్గనైజేషన్. సో అందరూ కలిసి ఉంటేనే ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫర్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ కంట్రోల్ బై టాప్ మేనేజ్మెంట్ ఈస్ నెసెసరీ. సో చాలా మంది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి ఉండాలంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ టాప్ లో ఉన్న వాళ్ళ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి వీళ్ళు కలిసి ఉంటారా, వాళ్ళలో హార్మనీ యూనిటీ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. దిస్ నీడ్ ఈస్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ బికాస్ ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ షుడ్ బి కన్సిస్టెంట్ విత్ ద గోల్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. సో ఒక ఆర్గనైజేషన్కి ఖచ్చితంగా గోల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని చేయడం అనేది వాళ్ళ గోల్ ప్రతి ఆర్గనైజేషన్కి. సో అలాంటిది గ్రోత్ ఉండాలి అని అంటే, అక్కడ గ్రోత్ అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ యూనిటీగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టు ఫెసిలిటేట్ ఎకనామికల్ ఆపరేషన్స్. సో ఈ ఖర్చులు ఉంటాయి చూసారా, అవి తగ్గి ఆర్థిక లాభం అంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా ఉంటుంది. సెంట్రలైజ్డ్ పాలసీ మేకింగ్ విల్ ఎన్ష్యూర్ ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ బయ్యింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే లార్జ్ స్కేల్ బయ్యింగ్ అనేది జరుగుతుంది. కామన్ మేనేజ్మెంట్ మినిమైజెస్ ఎక్స్పెన్సెస్, డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అండ్ మేక్స్ కమ్యూనికేషన్ ఈజియర్. సో దీనివల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పనులు డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అంటే మళ్ళీ మళ్ళీ జరగడము, ఎక్స్పెన్సెస్ అనే ఖర్చులు అనేవి వేస్ట్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక్కరే చేస్తారు కాబట్టి మిస్టేక్ ఎక్కువ జరగదు. ఒకరు చేసిన పని ఇంకొకరు చేయడం లాంటివి ఉంటాయి. ఏమవుతుంది అంటే అన్ని వేస్ట్ అవుతాయి. సో ఇక్కడ ఒక్కరే అన్ని చేస్తారు కాబట్టి మనకు పనులలో డూప్లికేషన్ ఉండదు, ఎక్స్పెన్సెస్ కూడా ఇలాంటివి వేస్ట్ అవ్వవు. ఇవి వచ్చేసి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ కూడా చూసుకుంటే డిమెరిట్స్ అన్నమాట. డెసిషన్స్ ఆర్ నాట్ టేకెన్ బై పీపుల్ who face situation and problem in their areas. సో నిజానికి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కింద ఎంప్లాయీస్ అనే వాళ్ళు జాబ్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఇచ్చినటువంటి గోల్ని అచీవ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో అలాంటివి వెంటనే వాళ్ళు డిసైడ్ చేసి దానికి సొల్యూషన్ అనేది తీసుకోలేరు. ఎందుకంటే దాని మీద డెసిషన్ తీసుకునే అధికారం ఓన్లీ హయ్యర్ లెవెల్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే క్విక్ డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. నెక్స్ట్, లోవర్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ విల్ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ ఇనిషియేటివ్ ఇన్ ద జాబ్. సో ఎప్పుడు పై అధికారుల వాళ్ళ మీద ఆర్డర్స్ అండ్ కమాండ్స్ చేస్తుండేసరికి ఈ లోవర్ అండ్ మిడిల్ వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి ఎలాంటి అథారిటీస్ ఉండవు. సో వీళ్ళకి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది అనిపించదు అన్నమాట. ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. టాప్ మేనేజ్మెంట్ unnecessarily has to waste a lot of time and energy on unimportant and routine matters. సో ఈ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తుందంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, సో అలాంటి వాటికైనా సరే పై స్థాయి మేనేజర్ల వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళే డిసైడ్ అవ్వాలి. సో వాళ్ళు తీసిన డెసిషన్సే ఫైనల్ అనే వరకు టైం వేస్ట్ అనేది అవుతుంది. ఇట్ హ్యాంపర్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో దీనివల్ల మంచి కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. there is no recognition of the talents of subordinates as there is no scope for them to show their initiative. సో ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా ఎంప్లాయీస్ కి, లోవర్ లెవెల్ వాళ్ళకి, సబార్డినేట్స్ కి గుర్తింపు అనేది ఉండదు. సో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు, మంచి అధికారం అనేది దక్కదు కాబట్టి వాళ్ళ ప్రతిభకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్ల వాళ్ళలో నిరుత్సాహం అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఆ జాబ్ మీద కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందంట. సో ఇది వచ్చేసి డిమెరిట్స్ అండ్ మెరిట్స్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే define coordination and explain various techniques of effective coordination. So if we see the definition, coordination is the unification, integration, synchronization of the efforts of group members so as to provide unity of action in the pursuit of common goals. So ఇది నథింగ్ బట్ అందరికి ఒక కామన్ గోల్ ఉంటుంది ఆర్గనైజేషన్కి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అందరూ దానికి రిలేట్ అయినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, అందరూ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఆ గోల్కి కట్టుబడి ఉన్నారో వాళ్ళందరూ కలిసి కట్టుగా, అర్థమైంది కదా, సో అందరూ కలిసి ఒకే విధంగా పనిచేసి ఆ గోల్ని రీచ్ అవ్వడమే కోఆర్డినేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ హిడెన్ ఫోర్స్ విచ్ బైండ్స్ ఆల్ ది అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దీనివల్ల ఏమవుతుంది, అన్ని ఫంక్షన్స్ ఒక్క దగ్గరికి
వస్తాయి. సో దాన్నే కోఆర్డినేషన్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక పెళ్లి ఉంది. సో బట్టలు కొనడం ఒకటి, గోల్డ్ కొనడం ఒకటి, నెక్స్ట్ క్యాటరింగ్ చూసుకోవాలి, మండపం గురించి, డెకరేషన్ గురించి చూసుకోవాలి, అమ్మాయిని రెడీ చేయడం ఒకటి, అబ్బాయిని మండపానికి తీసుకురావడం ఒకటి, ఇలా చాలా పనులు ఉంటాయి. లైక్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అనుకోండి. సో అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని కరెక్ట్ గా చేస్తూ అన్ని కలిపి వాళ్ళ కామన్ గోల్ ఏంటి, ఆ పెళ్లి సక్సెస్ అవ్వడం. సో అలా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే అక్కడ ఆ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సో వర్క్ అయినా కూడా అంతే, అందరూ కలిసి పనిచేస్తేనే కామన్ గోల్ అనేది రీచ్ అవుతారు అని చెప్తున్నారు. అకార్డింగ్ టు మూనే అండ్ రిలే, కోఆర్డినేషన్ ఈస్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్ ఎఫర్ట్స్ టు ప్రొవైడ్ యూనిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ కామన్ గోల్. సేమ్ ఇక్కడ మూని అండ్ రిలే కూడా అదే చెప్తున్నారు. ఏంటి అంటే ఒక ఆర్డర్ లో, అంటే ఒక పద్ధతిలో గ్రూప్స్ అందరూ కలిసి ఎఫర్ట్స్ పెట్టి ఒకే యాక్షన్ వైపు చేయడమే కోఆర్డినేషన్ అని అంటున్నారు. ఈ చార్ల్స్ వర్త్ ఏమంటున్నారంటే కోఆర్డినేషన్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సెవెరల్ పార్ట్స్ ఇంటూ అన్ ఆర్డర్లీ హోల్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ అండర్టేకింగ్. సో ఈయన కూడా అదే చెప్తున్నాడు. అందరూ కలిసి డిఫరెంట్ భాగాలన్నీ కూడా ఒకే దగ్గర కలిపి అందరూ అర్థం చేసుకొని ఎవరు ఏది చేస్తున్నారో ఒకే ఒక్క గోల్ ని అచీవ్ చేయడమే కోఆర్డినేషన్ అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి టెక్నిక్స్ గురించి ఎగ్జామ్ లో అడుగుతారు. ఎందుకంటే ఈ టెక్నిక్స్ వల్ల కోఆర్డినేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుందంట. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఇస్ ది ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్. సో ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ కోఆర్డినేషన్ ఇస్ డైరెక్ట్ కాంటాక్ట్. సో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అంట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే written communication, modern electronic, mechanical device etc. can also be used. సో దీనికోసం ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటే రిటర్న్ అంటే లెటర్ కానీ మెయిల్స్ కానీ పంపించడం, లేదంటే మెసేజ్ పంపించడం, ఎలా ఏం చేయాలి అనేది డైరెక్ట్ గా చెప్పడం అనమాట. నెక్స్ట్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేయడం అంటే కాల్ చేసి చెప్పడం, మెకానికల్ డివైసెస్ ని యూజ్ చేయడం, ఇలా ఏదో ఒకటి యూజ్ చేసి డైరెక్ట్ గా ఈ మేనేజర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగులతో డైరెక్ట్ గా మాట్లాడితే ఏమవుతుందంటే తొందరగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే అక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ మీటింగ్స్ అంటే తెలుసు కదా, గ్రూప్ అందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకోవడం. గ్రూప్ మీటింగ్స్ ఆర్ సెట్ టు బి అన్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ కోఆర్డినేషన్. అందరూ కలిసి కరెక్ట్ గా కోఆర్డినేషన్ గా పనిచేయాలంటే గ్రూప్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ అంట. At the time of meeting, superior comes into personal contact with those connected with the actual problem. సో ఎవరికైతే ఎంప్లాయీస్ కి ప్రాబ్లం ఉందో వాళ్ళతో అక్కడ సుపీరియర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాడు. సో సచ్ మీటింగ్ ఎంకరేజ్ ద పీపుల్ టు ఇంటిగ్రేట్ దేర్ ఎఫర్ట్స్. సో అప్పుడు వాళ్ళు వెంటనే సార్ ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ అనేసి చెప్పగలుగుతారు. కోఆర్డినేషన్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ రెగ్యులర్ మీటింగ్ ఆఫ్ సుపీరియర్స్ అండ్ సబార్డినేట్స్. అందుకే ఎప్పుడు మీటింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా ఆ వర్క్ లో వెంటనే అక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే కోఆర్డినేషన్ క్యాన్ బి అచీవ్డ్ ఓన్లీ వెన్ ది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ క్లియర్లీ డిఫైన్. సో ఆర్గనైజేషన్, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఎవరు ఏ పని చేయాలి అనేది ఎవరిది వాళ్ళకు మనం కరెక్ట్ గా వాళ్ళ బాధ్యతల్ని అప్పచెప్పాలి. ఎవరికి ఏ అధికారం ఇస్తున్నారు, ఎవరికి ఏ బాధ్యత ఇస్తున్నారు అనేది క్లారిటీ ఉండాలి. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ కోటెడ్ బై జేఓ షాగ్నెసీ యాజ్ ఫాలోస్. సో దీనికి సంబంధించి జేఓ షాగ్నెసీ ఏం చెప్పారంటే యూ కెనాట్ ఆల్వేస్ బ్రింగ్ టుగెదర్ ద రిజల్ట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెక్ట్ టు కోఆర్డినేట్ దెమ్. You must have an organization which will permit interweaving all along the line. సో ఈయన ఏమంటున్నారు అని అంటే సో అందరినీ ఒక తాటిలోకి తీసుకురావాలి అని అంటే ఫస్ట్ అందరి సహకారం ఉండాలి. సో దానికోసం ఆర్గనైజేషన్ ఏం చేయాలంటే స్ట్రక్చర్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ కి ఏ యాక్టివిటీస్ ఇస్తున్నారు అనేసి మనం ముందే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. In other words, the organizational structure should be so as to permit coordination among various designed properly activated activities along the line itself. So line అంటే తెలుసు కదా, టాప్ టు బాటమ్ అథారిటీ అన్నమాట. సో అందరూ కూడా వాళ్ళ పర్మిట్ కోఆర్డినేషన్ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే అక్కడ వాళ్ళ గోల్ అనేది అచీవ్ అవుతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇన్ అచీవింగ్ కోఆర్డినేషన్ అచీవ్ చేయాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కమ్యూనికేషన్ గ్రేట్లీ హెల్ప్స్ ఇన్ కోఆర్డినేషన్. సో ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటేనే
కోఆర్డినేషన్ ఉంటుంది. The purpose of communication is to promote deep understanding among members by bringing and maintaining coordination in order to achieve the ultimate goals. సో ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. దీనివల్ల వాళ్ళ మధ్యలో ఉండే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, వాళ్ళకి కావాల్సిన అసలు మెయిన్ ఏంటి అనేది తెలుసుకోవడానికైనా అన్నింటికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ ఎ ప్రాసెస్ వేర్ ఐడియాస్ అండ్ ఇమేజెస్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు అనదర్ పర్సన్. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఒకరికున్న ఐడియాస్ ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేస్తారు, చెప్తారు. కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ ఇండివిజువల్స్ అండ్ యాక్టివిటీస్ ఇస్ బ్రాట్ అవుట్ బై కమ్యూనికేషన్. సో అందరికీ ఒకేలాంటి ఆలోచనలు రావు. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల కొత్త కొత్త ఐడియాస్ అనేవి బయటకు వస్తాయి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ విచ్ హెల్ప్ టు అచీవ్ ది కామన్ పర్పస్. సో దీనివల్ల కామన్ పర్పస్ని ఈజీగా రీచ్ అవుతారు ఈ కొత్త ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల. కోఆర్డినేషన్ is facilitated by exchange of such ideas and information and brings people together. సో అందుకోసం అనేసి కోఆర్డినేషన్ కోసం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమిటీస్. In order to coordinate the various activities, various types of committees may be appointed. సో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారంట, అంటే వీళ్ళలో డిఫరెంట్ యాక్టివిటీస్ని బట్టి. కమిటీస్ ప్రొవైడ్ ది మీన్స్ ఆఫ్ సింక్రొనైజింగ్ వేరియస్ ఎఫర్ట్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అందరూ ఒకేలాంటి కమిటీస్ ఉండవు కదా, సో సింక్ అవ్వడం కోసం వాళ్ళు కమిటీస్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కమిటీస్ డెవలప్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ మోరల్ అమాంగ్ ది మెంబర్స్. సో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈక్వాలిటీ అనేది, వాళ్ళ మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి కమిటీస్ యూస్ అవుతాయి. దే ఆర్ గ్రేట్లీ అడ్వైజ్డ్ ఇన్ నేచర్ అండ్ మేక్ యూస్ ఆఫ్ ది బెస్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది మెంబర్స్. సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్, సమస్యలు ఏమున్నా కూడా అన్ని ఈజీగా సాల్వ్ అవుతాయంట. ద సక్సెస్ ఆఫ్ కమిటీ డిపెండ్స్ వెరీ మచ్ ఆన్ ఇట్స్, ఇక్కడ ఇది లేదు, సో చూడండి, ఆన్ ఇట్స్, ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ నుంచి ఉంది. ఆన్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్, కంప్లైంట్ కంపోజిషన్ అండ్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ ఫంక్షన్స్. సో ఒక కమిటీ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే మ్యానుఫ్యాక్చర్, ఓకే, తయారీ పద్ధతులు, నెక్స్ట్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, ఫిర్యాదులు అలాంటివి, అండ్ నెక్స్ట్ మేనర్ ఇన్ విచ్ ఇట్ ఫంక్షన్, సో ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి. సచ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ కమిటీ, సజెషన్ కమిటీ ఆన్ వెల్ఫేర్ వర్క్ ఎక్సెట్రా. సో దీనివల్ల ఈ కమిటీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే దాన్ని బట్టి ఒక కోఆర్డినేషన్ అక్కడ జరిగి ఈ కమిటీలోంచి ఒకరు వెళ్ళి అక్కడ హయ్యర్ అథారిటీస్కి అసలు ఏమున్నాయి అనేసి చెప్పడానికి ఈజీగా ఉంటాయి. సో దీనివల్ల సమస్యలు అనేవి చాలా తొందరగా చర్చించుకోవచ్చు అండ్ ఒకరి గురించి ఒకరికి అవగాహన పెరుగుతుంది అండ్ డెసిషన్స్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ మీటింగ్. ఓకే, సో అందరికీ స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటారు కదా, సో అదే స్టాఫ్ మీటింగ్ అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్. సో స్టాఫ్ మీటింగ్ వల్ల మంచి కోఆర్డినేషన్ అనేది పెరుగుతుందంట. బికాస్ సచ్ మీటింగ్స్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్లాన్ డిస్కషన్ అండ్ బెటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్. సో అన్ని రకాల వాళ్ళు అక్కడికి వస్తారు, డిఫరెంట్ సెక్షన్ వాళ్ళు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే డిస్కస్ చేస్తారు, సో అలా వాళ్ళ ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. This infuse a feeling of unity among the members which makes them to jointly work for the organization. సో ఇలా అందరూ కలిసి మాట్లాడుకునేసరికి వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే అందరం కలిసి పని చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా వచ్చి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ లీడర్షిప్, అంటే సమర్థవంతమైన నాయకత్వం అనేది ఉండడం అనమాట. లీడర్ inculcates a feeling of collectivism in the employees and forces them to work as a టీమ్. సో ఒక మంచి నాయకుడు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరి మధ్యలో మంచి కలెక్టివ్, అంటే అందరం కలిసి ఉన్నాము అనే ఫీలింగ్స్ అనేవి వాళ్ళలో పెరిగేలాగా చేస్తాడు. ఇండివిజువల్స్ విత్ ఇన్ ద గ్రూప్ మే పొసెస్ వేరియడ్ ఇంట్రెస్ట్ అండ్ మల్టిపుల్ గోల్స్. సో ఎంప్లాయీస్ అందరినీ ఇండివిజువల్గా చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్, ఒక్కొక్క రకమైన గోల్స్ అనేవి ఉంటాయి. సో లీడర్ ఏం చేయాలంటే లీడర్ రీకన్సైల్స్ దీస్ కాన్ఫ్లిక్టింగ్ గోల్స్ అండ్ రీస్టోర్స్ ఈక్విలిబ్రియం. సో లీడర్ ఏం చేస్తాడంటే అన్ని ఒక దగ్గర చేర్చి అందరి మధ్యలో ఈక్వాలిటీ, అంటే కోఆర్డినేషన్ అనేది కలిగేలాగా చేస్తాడు. ఏ గుడ్ లీడర్ కెన్ అచీవ్ కోఆర్డినేషన్ అట్ ఆల్ స్టేజెస్. సో ఎలాంటి స్టేజ్లో అయినా సరే మంచి కోఆర్డినేషన్ తీసుకొచ్చేది ఒక గుడ్ లీడర్. హెన్స్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ కరెక్ట్ ఉండాలంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేది చాలా ఎసెన్షియల్.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫార్మల్ కోఆర్డినేషన్. So many organizations adopt informal means of coordination through process of social unofficial interaction, relationships and mutual adjustments. సో ఆర్గనైజేషన్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాంటీన్స్ ఉంటాయి, లేదంటే బ్రేక్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో అందరూ కలిసి అంటే అన్అఫీషియల్గా కూర్చొని టీ తాగుతూ బ్రేక్ తీసుకుంటూ మంచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కోఆర్డినేషన్ని పెంచుకోవడాన్ని ఇన్ఫార్మల్ కోఆర్డినేషన్ అనేసి అంటారు. దే ఆర్ వెరీ ఆఫన్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ఫార్మల్ మీన్స్. ఫార్మల్ కంటే కూడా ఈ ఇన్ఫార్మల్వి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. ఓకే, సో ఇవి వచ్చేసి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. డిస్కస్ ది గైడ్ లైన్స్ ఆఫ్ డెలిగేషన్ అండ్ బ్యారియర్స్ ఆఫ్ డెలిగేషన్. సో ఇఫ్ యూ సీ ది మీనింగ్ ఆఫ్ డెలిగేషన్, అసలు డెలిగేషన్ అంటే ఏంటి అని ఒకసారి చూసుకుందాం. Delegation is the process of assigning responsibility and authority to subordinates to carry out specific tasks while the ultimate accountability remains with the manager. అర్థమైందా? ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అంటే కొన్ని బాధ్యతల్ని అలాగే అధికారాన్ని హయ్యర్ టాప్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారంటే కిందున్న సబార్డినేట్స్ కి కొన్ని టైమ్స్ లో ఇస్తారనమాట. మీరు దీనికి సంబంధించినవన్నీ మీరే చూసుకోండి అని చెప్తారు. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. It involves sharing managerial work so that tasks are completed efficiently and employees get opportunities for development. సో ఇలా పనిని అంటే వాళ్ళకున్న వర్క్ని ఆర్ వాళ్ళకున్న అధికారాన్ని షేర్ చేసే వరకు ఏమవుతుందంటే ఎంప్లాయీస్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మేము కూడా చేయగలము అనే ఎఫిషియన్సీ వాళ్ళలో ఉంది అని వాళ్ళు గుర్తించారు అనేసి చాలా ఎక్కువ ఎంతూసియాస్టిక్గా వర్క్ చేస్తారన్నమాట ఆ డెవలప్మెంట్ వల్ల. In simple words, delegation means getting work done through others by giving them the authority to act. Same అది వేరే వాళ్ళకి వర్క్ చేసే అధికారాన్ని ఇచ్చి చేయించడమే delegation అన్నమాట. Delegation is an essential managerial function that helps in distributing work among subordinates and improving organizational efficiency. సో ఉన్న పనిని ఇతరులకు ఇవ్వడం ద్వారా, అధికారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే వర్క్ అనేది ఇక్కడ షేర్ అవుతుంది. ఇఫ్ నాట్ ఓన్లీ రిడ్యూసెస్ ద వర్క్ లోడ్ ఆఫ్ మేనేజర్స్ బట్ ఆల్సో డెవలప్స్ ది స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇలా పనిని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే షేర్ చేయడం వల్ల, వాళ్ళకున్న అధికారాన్ని షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ మేనేజర్స్ కి వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది అండ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సబార్డినేట్స్, వాళ్ళు కూడా న్యూ అంటే కొత్త కొత్త స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. However, many managers hesitate to delegate due to several barriers. అయినా ఇంత మంచి ఛాన్స్ ఉంది అంటే వేరే వాళ్ళకి వర్క్ కొంచెం షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అనేసి కొన్ని చూస్తే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయంట. అవి ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్యారియర్స్ టు డెలిగేషన్ లో అంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని అంటే డెలిగేషన్ డిస్పైట్ ఇట్స్ బెనిఫిట్స్ ఇట్ ఈస్ ఆఫెన్ లిమిటెడ్ డ్యూ టు సెవెరల్ అబ్స్టాకిల్స్ దట్ అరైజ్ ఫ్రమ్ బోత్ మేనేజర్స్ అండ్ సబార్డినేట్స్. ఇక్కడ అబ్స్టాకిల్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని మేనేజర్ సైడ్ నుంచి ఉన్నాయి, కొన్ని సబార్డినేట్స్ అంటే ఎంప్లాయీస్ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. దీస్ బ్యారియర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ మేనేజర్ రిలేటెడ్, సబార్డినేట్ రిలేటెడ్ అండ్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. ఇలా 3 రకాలుగా విభజించారు. సో ఆ బ్యారియర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యారియర్స్ ఆన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మేనేజర్స్ సైడ్ నుంచి ఉన్న బ్యారియర్స్, ఇబ్బందులు ఏంటి అని అడ్డంకులు ఏంటి అని చూసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ లూసింగ్ కంట్రోల్. సో మేనేజర్స్ వరీ దట్ delegating task may reduce their control and authority over work. సో ఇప్పుడు మేనేజర్ ఏమనుకుంటారంటే ఒకవేళ నేను పనిని వాళ్ళకి ఇచ్చేసరికి ఏమవుతుంది, నా కంట్రోలింగ్ పవర్ ఓకే అనేది ఎక్కడ తగ్గిపోతుంది అనేసి అతనికి అనిపిస్తుంది. అందుకే కొంచెం ఆలోచిస్తాడు ఇవ్వడానికి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సబార్డినేట్స్. మేనేజర్స్ మే బిలీవ్ దట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ కేపబుల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు పర్ఫార్మ్ టాస్క్ ప్రాపర్లీ. సో మేనేజర్స్ కి ఏమనిపిస్తుంది అంటే తమ కింది ఉద్యోగులకి సరిగ్గా పని చెయ్యలేరు, చేసేంత కెపాసిటీ లేదు అనే ఫీలింగ్ వల్ల కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ బీయింగ్ అవుట్ పర్ఫార్మ్డ్. సో మేనేజర్స్ ఆర్ ఇన్సెక్యూర్ అండ్ ఫియర్ దట్ సబార్డినేట్స్ మే పర్ఫార్మ్ బెటర్ దాన్ దెమ్, మేకింగ్ దెమ్ ఫీల్ థ్రెటెన్డ్. ఇంకొకరికి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నేను పని వాళ్ళకి ఇస్తాను, రెస్పాన్సిబిలిటీ ఇస్తాను, వాళ్ళు నాకంటే చాలా బాగా చేస్తే ఎలా, అక్కడ నా స్థానం అనేది తగ్గిపోతుంది అనే భయం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు
delegate. So some managers are not trained in delegation techniques and prefer to do things themselves. సో కొంతమందికి ఈ డెలిగేషన్ అంటే ఎలా కింది వాళ్ళకి అప్పగించాలి అనేది తెలియకపోవడం వల్ల ఉన్న వర్క్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్షనిజం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మేనేజర్స్ హూ వాంట్ ఎవ్రీథింగ్ డన్ ఎగ్జాక్ట్లీ దేర్ వే అవాయిడ్ డెలిగేషన్ బిలీవింగ్ అదర్స్ విల్ నాట్ మీట్ దేర్ స్టాండర్డ్స్. కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే అచ్చం నేను చేసినట్టుగా 100% బాధ్యతగా వాళ్ళు చెయ్యలేకపోవచ్చు, నాలా వాళ్ళు చెయ్యలేకపోవచ్చు అనే ఫీలింగ్ తోనే వాళ్ళు కింది అంటే సబార్డినేట్స్ కి అథారిటీ పవర్ ఇవ్వడానికి ఇష్టపడరు. నెక్స్ట్ వన్ డిసైడ్ టు కీప్ పవర్. Some managers feel powerful when they handle everything themselves and hesitate to share authority. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మొత్తం అధికారం నా దగ్గరే ఉండాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి, సో నేను వాళ్ళకి ఇచ్చేస్తే నా పవర్ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ తోని కూడా ఇవ్వరు. సో ఇలా మేనేజర్స్ ఏం చేస్తారంటే మేనేజర్స్ సైడ్ నుంచి ఆలోచించుకొని వాళ్ళు ఇవ్వడానికంటే అధికారం ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట. నెక్స్ట్ బ్యారియర్స్ ఆన్ పార్ట్ ఆఫ్ సబార్డినేట్ సైడ్ నుండి ఉండే బ్యారియర్స్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది. సబార్డినేట్స్ మే ల్యాక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హెసిటేట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంపార్టెంట్ టాస్క్. సో ఇంపార్టెంట్ టాస్క్ రెస్పాన్సిబిలిటీస్ ని అంటే బాధ్యతలు తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందో అనే భయం, వాళ్ళను నమ్మకం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకోరు, నాకు వద్దు అనేసి రిజెక్ట్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ఫెయిల్యూర్. ఎంప్లాయీస్ మే ఫియర్ that mistakes will lead to punishment or criticism, so they avoid taking up delegated duties. సో అదనపు బాధ్యతల్ని తీసుకోవడం వల్ల ఏమైనా మిస్టేక్ జరిగితే అక్కడ వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది అనే భయంతోని కూడా ఉంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్కిల్స్. సో ఇఫ్ సబార్డినేట్స్ ఫీల్ దే ల్యాక్ ద నెసరీ నాలెడ్జ్ ఆర్ ట్రైనింగ్ దే మే రెసిస్ట్ డెలిగేషన్. సో వాళ్ళకి అక్కడ ఆ బాధ్యతలకు సంబంధించినటువంటి నాలెడ్జ్, జ్ఞానం కానీ స్కిల్స్ కానీ లేకపోతే తీసుకోవడానికి రిజెక్ట్ చేస్తారు. ఓవర్ డిపెండెన్స్ ఆన్ మేనేజర్స్. సమ్ ఎంప్లాయీస్ ఆర్ యూస్ టు రిలేయింగ్ ఆన్ మేనేజర్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డు నాట్ వాంట్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. కొంతమంది ఎప్పుడు కూడా మేనేజర్స్ మీదే డిపెండ్ అయి ఉంటారు, సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కోసమే చూస్తారు, అలాంటి వాళ్ళను ఎక్స్ట్రా బాధ్యతల్ని తీసుకోవడానికి ఇష్టపడరు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ incentives. If subordinates feel that additional work will not bring any reward, they may show little interest in accepting delegated టాస్క్. సో ఇక్కడ ఎలాంటి రివార్డ్స్ కానీ గుర్తింపు కానీ లేనప్పుడు నేను ఎందుకు ఎక్స్ట్రా బాధ్యతల్ని తీసుకోవాలి అనే ఫీలింగ్ కూడా సబార్డినేట్స్ లో ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఈ సబార్డినేట్ సైడ్ లో ఉన్నటువంటి బ్యారియర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. సో ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అంటే అన్క్లియర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్. ఇఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ డెలిగేషన్ బికమ్స్ డిఫికల్ట్. సో ఇక్కడ ఎవరికి ఏ అధికారం ఇస్తున్నాము అనేది స్పష్టంగా లేకపోతే డెలిగేషన్ అనేది కష్టమవుతుంది. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ అథారిటీ. వెన్ పవర్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ అట్ ది టాప్, లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ కెనాట్ టేక్ డెసిషన్స్. సో టాప్ లో సెంట్రలైజేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, టాప్ లెవెల్లోనే మొత్తం అథారిటీ ఉండడం. సో అలా ఉండేసరికి ఏమైతుంది అంటే లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ కి వాళ్ళు డెసిషన్ మేకింగ్ కానీ అథారిటీ కానీ ఇవ్వకపోవడం. Poor communication. If communication is weak, instructions and information do not reach subordinates properly. So communication correct గా లేకపోవడం వల్ల కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది సబార్డినేట్స్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్అడిక్వేట్ ట్రైనింగ్. సో శిక్షణ ట్రైనింగ్ అనేది లేకపోవడం. సో ల్యాక్ ఆఫ్ ఎంప్లాయీ డెవలప్ డిస్కరేజ్ డెలిగేషన్. సో కరెక్ట్ గా ఒక బాధ్యతలను ఇవ్వాలంటే వాళ్ళకి దాని గురించి ట్రైనింగ్ అనేది ఉండాలి. సో అలాంటిది లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం కిందికి వస్తుంది. నెక్స్ట్ రిజిడ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. సో కఠినమైనటువంటి ఈ సంస్థ ఆర్ ఆర్గనైజేషన్ కు ఉండే నియమాలు కూడా ఒక రీజనేనంట. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఫార్మాలిటీస్ లిమిట్ ఏ మేనేజర్స్ ఫ్రీడమ్ టు డెలిగేట్. సో స్ట్రిక్ట్ గా ఉంటే ఆ రూల్స్ ఏమవుతుంది అంటే వాళ్ళ మేనేజర్స్ కి డెలిగేషన్ చేసే పవర్ ఆర్ లిమిట్ లో ఉండిపోతుంది. సో అలా కూడా వాళ్ళకి డెలిగేషన్ అనేది చేయలేకపోతారు. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ కూడా అడుగుతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక్కోసారి ఓన్లీ గైడ్ లైన్స్ అడుగుతారు, ఒక్కోసారి బ్యారియర్స్ అడుగుతారు, ఒక్కోసారి రెండు బ్యారియర్స్ అండ్ గైడ్ లైన్స్ అనేసి రెండింటిని కూడా అడుగుతారు. ఓకే, సో ఇఫ్ యు సీ హియర్
The principles of delegation are developed from sound organizational and management principles. They should be allowed carefully to have an effective, successful and smooth going organization. They are as follows. సో ఒక స్మూత్ ఆర్గనైజేషన్ స్మూత్ గా రన్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని గైడ్ లైన్స్ అనేవి లేదంటే ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ అడిక్వసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్. సో మనకు కావాల్సినటువంటి ఫలితాలు ఆర్ రిజల్ట్స్ రావాలి అంటే దానికి తగ్గటువంటి ఈ అంటే మన ఈ డెలిగేషన్ పవర్ అనేది కూడా ఇవ్వాలి, అధికారాన్ని కూడా ఇవ్వాలి. ద అథారిటీ డెలిగేషన్ ఆర్ డెలిగేటెడ్ మస్ట్ బి అడిక్వేట్ ఇనఫ్ టు గివ్ కమాండ్ ఓవర్ రిసోర్సెస్. సో ఎవరికైతే మనం ఈ డెలిగేషన్ చేస్తామో అంటే ఎవరికైతే మనం ఈ అథారిటీ పవర్ ని ఇస్తామో వాళ్ళకి కమాండ్ రిసోర్సెస్ మీద కమాండ్ చేసే పవర్ ని కూడా ఇవ్వాలి. దిస్ ఎనేబుల్స్ ద మేనేజర్స్ టు అచీవ్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆఫ్ ది గివెన్ టాస్క్ అసైన్ టు దెమ్. సో ఇలా మనం బాధ్యతల్ని పూర్తిగా ఇస్తేనే అప్పుడు వాళ్ళు వాళ్ళ సొంతంగా దానికి సంబంధించినటువంటి అన్ని డిసిషన్స్ తీసుకొని అక్కడ మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ ని ఇవ్వగలరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షనల్ డెఫినిషన్. సో ఇక్కడ ఏంటి అంటే దిస్ రిఫర్స్ టు క్లియర్ డెఫినిషన్ ఆఫ్ ది ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ టు అకంప్లిష్ ద గోల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ అండర్ విచ్ ద టాస్క్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ గ్రూప్. సో ఇక్కడ ఇండివిజువల్ అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రతి డిపార్ట్మెంట్ కి వాళ్ళకంటూ సపరేట్ గోల్స్ ఉంటాయి. సో ఎవరు ఏ పనిని చేయాలి అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఇవ్వాలి. ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సేమ్ will help each manager to know what is expected of him from the other functional departments and from their మ్యూచువల్ డిపెండెన్స్. సో ఇలా ఒకరితో ఒకరికి నాలెడ్జ్ ఒకరినొకరు అర్థం చేసుకొని వర్క్ చేయడం వల్ల అక్కడ వర్క్ అనేది మ్యూచువల్ డిపెండెన్స్ తో ఒకరితోనొకరు డిపెండ్ అయ్యి ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి వర్క్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేలార్ ప్రిన్సిపల్. ఓకే, ఈ స్కేలార్ ప్రిన్సిపల్ ఏంటి అంటే దిస్ రిఫర్స్ to the chain of command which links the formal authority levels in the organization from top to bottom, facilitating the two-way communication, namely upward and downward. సో స్కేలార్ ప్రిన్సిపల్ తెలుసు కదా, పై నుంచి కిందికి కింద నుంచి పైకి ఇలా మనకి ఉంటాయి ఆర్డర్స్ అనేవి, అథారిటీ పవర్ అనేది. సో దాని గురించి చెప్తున్నారు. టాప్ టు బాటమ్ ఉంటుంది అండ్ డౌన్ టు అప్, ఇలా డిఫరెంట్ టైప్స్ లో మనకి స్కేలార్స్ ఉన్నాయి. సో ద చైన్ ఆఫ్ కమాండ్ క్లియర్లీ షోస్ ద సోర్స్ ఆఫ్ అల్టిమేట్ అథారిటీ. సో ఈ చైన్ మనకు క్లియర్ గా చెప్తుంది ఎవరికి ఫస్ట్ అథారిటీ, నెక్స్ట్ వాళ్ళకి ఏముంటుంది అనేసి. A clear chain of command leads to effective communication, elimination of cross references and consultants, red tapeism and facilitates effective decision making. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఒక కమాండింగ్ పవర్ చైన్ క్లియర్ గా ఉంటుందో అప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఎలాంటి గందరగోళాలు అలాగే ఉండవు అండ్ నిర్ణయాలు కూడా వెంటనే తీసుకోవచ్చు అంట. నెక్స్ట్ అథారిటీ లెవెల్స్ ప్రిన్సిపల్. సో అంటే అధికార స్థాయి సూత్రాలు అన్నమాట. దిస్ ప్రిన్సిపల్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షనల్ డెఫిషన్ అండ్ స్కేలార్ ప్రిన్సిపల్. సో స్కేలార్ ప్రిన్సిపల్ అంటే తెలుసు కదా, ఫంక్షన్స్ రిలేటెడ్ అండ్ స్కేలార్ కి. సో ఇట్ సేస్ దట్ ది మేనేజర్ అట్ ఈచ్ లెవెల్ మస్ట్ make all those decisions which are within the competence of his authority and only these matters which are beyond the scope of his authority should be referred to his immediate superior. సో ఇది ఏంటి అంటే తన పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ తన స్థాయిలో ఉన్నంత వరకు తన నిర్ణయాలు తీసుకోవడం, తన పరిధి దాటితే అప్పుడు వెళ్ళి ఆ విషయాలను పై అధికారులకి పంపించడం. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. According to this principle, there should be only one superior to supervise a subordinate. In other words, a subordinate should work under and report to only one single superior. సో ప్రతి ఒక్కరికి ఒక సుపీరియర్ మాత్రమే ఉండాలి, ఒక సుపీరియర్ ఒక సబార్డినేట్. ఒకరితో ఒకరు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఒకరికి ఇంకొకరు కూడా మళ్ళీ చెప్పడం, ఇద్దరు ముగ్గురు చెప్పేసరికి అక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ principle of absoluteness of responsibility. It is only the authority of the superior that can be delegated to his subordinates and not his final responsibility. So itanu తన రెస్పాన్సిబిలిటీస్ ని సబార్డినేట్స్ కి ఇవ్వచ్చు కానీ అది ఫైనల్ రెస్పాన్సిబిలిటీ కాదు, అదే కంప్లీట్ గా ఇవ్వడం, పూర్తిగా ఇవ్వడం కాదు. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ది ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది activities which
are under his purview rests with the superior himself even though he delegates a part of his subordinates. సో తన అధికారంలోంచి కొంచెం తనకిచ్చి ఆ పవర్ ని యూజ్ చేపించినా కూడా కంప్లీట్ బాధ్యతల్ని తనకే ఇవ్వడు సబార్డినేట్ కి. ఎందుకు అంటే అక్కడ పూర్తి బాధ్యత ఫైనల్ డెసిషన్ అనేది తన దగ్గరే పెట్టుకుంటాడు, ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ అనేవి జరగద్దు కాబట్టి. ద సుపీరియర్ కెనాట్ అవాయిడ్ దిస్ రెస్పాన్సిబిలిటీ, హిస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టోటల్ అండ్ అబ్సల్యూట్. సో అతనిది పూర్తి బాధ్యత అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అధికారాలు అలాగే బాధ్యతల మధ్యలో ఉండే సమన్వయం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కరస్పాండెన్స్. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కరస్పాండెన్స్ అని కూడా అంటారు. ఇట్ ఇంప్లైస్ or liquid authority for the responsibility assigned and adequate responsibility for the amount of authority delegated. This means the authority should be sufficient enough to match the responsibility imposed. Similarly, the subordinate should be held responsible to make accountable only for those activities for which authority has been delegated. సో ఇక్కడ బాధ్యత ఎంత ఉంటే అంతే స్థాయిలో అధికారం కూడా ఇవ్వాలి. ఎంత బాధ్యత ఇస్తే అంత అధికారాన్ని ఇవ్వాలి. అధికారం లేక బాధ్యత పెట్టడం తప్పు, అలాగే బాధ్యత లేకుండా అధికారాన్ని ఇవ్వడం కూడా తప్పు అనేసి చెప్తున్నారు. సో ఇంకా కంక్లూజన్ లోకి వస్తే, డెలిగేషన్ ఇస్ ఏ క్రూషియల్ అండ్ ఫర్ ఆర్గనైజేషనల్ గ్రోత్ అండ్ మేనేజరియల్ ఎఫెక్టివ్నెస్. సో ఆర్గనైజేషన్ డెవలప్ కావాలన్నా, మంచి డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి అంటే డెలిగేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ వర్క్ లోడ్, ఇంక్రీస్ ఎఫిషియన్సీ అండ్ ప్రిపేర్ ఎంప్లాయీస్ ఫర్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్. దీనివల్ల ఏమవుతుంది, మేనేజర్స్ కి వర్క్ లోడ్ తగ్గుతుంది, ఎంప్లాయీస్ లో నైపుణ్యం అనేది, స్కిల్స్ అనేది పెరుగుతాయి అండ్ సంస్థ కూడా స్ట్రాంగ్ అవుతుంది. హవెవర్ బ్యారియర్స్ సచ్ as fear, lack of trust, insecurity and poor communication offer hinder effective delegation. కానీ ఇందాక చూసాం కదా, ఈ బ్యారియర్స్ అన్ని ఏం చేస్తే దాన్ని ఆపుతున్నాయి. టు ఓవర్కమ్ దీస్ బ్యారియర్స్ ఆర్గనైజేషన్ మస్ట్ డెవలప్ ఏ సపోర్టివ్ కల్చర్. సో దీనికోసం ఏం చేయాలంటే సపోర్టివ్ కల్చర్ ని చేయాలి. ట్రైన్ మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ఎంకరేజ్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో అందరి మధ్యలో నమ్మకాన్ని, శిక్షణని అన్నింటినీ ప్రొవైడ్ చేసేయాలి. Effective delegation ultimately leads to improved productivity and more competent work. సో సమర్థవంతమైనటువంటి డెలిగేషన్ జరిగితే సంస్థలో ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, అలాగే ఈ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ముందుగానే వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళకి మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్యారియర్స్ ఆఫ్ డెలిగేషన్. నెక్స్ట్ ఇంకా మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం. షార్ట్ క్వశ్చన్స్ చూస్తే టైప్స్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ కంట్రోల్ చూస్తే ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్, కాన్కరెంట్ కంట్రోల్ అండ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్. నెక్స్ట్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ గురించి మనం ఆల్రెడీ ఇందాకే ఆన్సర్లు చెప్పుకుందాం. నెక్స్ట్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇది. డీసెంట్రలైజేషన్ అనేది దానికి ఆపోజిట్ అన్నమాట. నథింగ్ బట్ ఆ అథారిటీ పవర్ ఎక్కడైతే ఒక్క దగ్గరే ఉంటేనేమో సెంట్రలైజేషన్, దాన్ని మిగిలిన వాళ్ళకి అప్పగించడం, అంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, డెసిషన్ మేకింగ్ పవర్ ని వేరే వాళ్ళకి లేదంటే లోవర్ ఆర్ మిడిల్ మేనేజ్మెంట్ కి ఇవ్వడాన్ని డీసెంట్రలైజేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు యూనివర్సిటీస్ చూసుకోండి, అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్ పెట్టేసి ఎవరిది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ని ఇస్తారు. నెక్స్ట్ అథారిటీ, పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అసలు అథారిటీ అంటే ఏంటి అని అంటే లీగల్ అండ్ ఫార్మల్ రైట్ ఒక మేనేజర్ కి డెసిషన్స్, ఇష్యూస్, ఆర్డర్స్ తీసుకోవడానికి ఇచ్చేదాన్ని అథారిటీ, అధికారం అనేసి అంటారు. సో ఇవి వచ్చేసి దాని కీ ఫీచర్స్. నెక్స్ట్ ఇంకా పవర్. పవర్ అంటే ఏంటి అంటే ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్క్ జరిగేలా చేసుకోవడమే పవర్. సో అంత అథారిటీ లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి కీ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే తెలుసు కదా, బాధ్యత అనమాట. డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ పర్సన్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ అసైన్డ్ బై ది సుపీరియర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కీ ఫీచర్స్. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో డెలిగేషన్ అంటే తెలుసు కదా, ఈ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ కి ఉండే రిలేషన్షిప్ వచ్చేసి ఇది. ఓకే, సో ఇవి వచ్చేసి షార్ట్ ఆన్సర్స్. ఇందాక లాంగ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో దీంతో టోటల్ 5 యూనిట్స్ మనవి కంప్లీట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ మనం సిలబస్ ఒక పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకే, బై బై.